ఆరాధ్యకైతే ఇక కలెక్టర్ వాళ్ళు ప్రైజెస్ అయితే ప్రెజెంట్ చేస్తూ ఉంటే, సార్ నేను మా అమ్మా నాన్న చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అని ఆరాధ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనేసరికి కలెక్టర్‌కి చాలా చూడముచ్చటగా అనిపించింది. సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అనేసి ఇక అవనిని, అక్షయ్‌ని పిలుస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య పేరెంట్స్ రండి అని వాళ్ళని పిలిచేసరికి అక్షయ్, అవని ఇద్దరు కూడా పదండి వెళ్దామని ఒకరికొకరు సైగ చేసుకొని ఇక స్టేజ్ మీదకైతే అక్షయ్, అవని ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇక ఇద్దరికి ఇచ్చారు ఒక ప్రైజ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఆరాధ్యకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అవని ఆరాధ్యకి ప్రైజ్ చేస్తూ మురిసిపోతూ ఉంటే, అక్షయ్ కూడా ఆరాధ్యకి ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా చూసి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే, ఇక ఆరాధ్య, అక్షయ్ ఇక వీళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్న ఒక ఆవిడైతే ఎక్స్‌క్యూజ్ మీ సార్ కలెక్టర్ గారు వీళ్ళంతా ఆదర్శ్ దంపతులేం కాదు ఒక ఆవిడైతే ఇక స్టేజ్ మీదకొచ్చి చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ మాట వినగానే అక్షయ్ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అవును, మీరు ఇప్పటి వరకు వీళ్ళు ఆదర్శ్ దంపతులని అందరికీ చెప్తున్నారు. నిజానికి వీళ్ళు ఆదర్శ్ దంపతులు కాదు. ఇక్కడ వీళ్ళు కలిసి ఉండటం లేదు. వీళ్ళు విడివిడిగా ఉన్నారు. విడాకులు కూడా తీసుకోబోతున్నారు అనేసి ఆవిడ చెప్పేసరికి ఇక అవని అయితే ఆవిడ మాటలకు బ్రేక్ ఇస్తూ ఇక అక్కడున్న కలెక్టర్ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. మీరు నిజంగా ఆదర్శ దంపతులు కాదా? మీరు విడిపోతున్నారా? అనేసి అడిగేసరికి ఇక అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అవని అయితే తను స్టేజ్ మీదకి అదే ఏం మాట్లాడుతుందా అనేసి అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే తను ఏం చెప్పాలనుకుంటుందో అందరూ కూడా చాలా క్లియర్‌గా చెప్పడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే పల్లవి ఇక శ్రేయ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇది ఈస్ ప్రోమో లైక్ ద వీడియో.